రాజపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని బీర్లా ఐలయ్య, బూర నర్సయ్య గౌడ్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాపన్న గౌడ్ చేసిన పోరాటాన్ని, ఆయన ధైర్య సాహసాలను, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం రాజపేట మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు, యువత, గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు పాపన్న జీవిత చరిత్ర, ఆయన సామాజిక పోరాటం, సమాజంలో సమానత్వం కోసం చేసిన కృషిని వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక గొప్ప వీరుడు, ప్రజా నాయకుడు అని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీర్లా ఐలయ్య అన్నారు. బహుజనులంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కుల, మత భేదాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్న చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సమానత్వ భావనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని బీర్లా ఐలయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా మరి ఆ మహనీయుని ఆశయాలు ఇంకా ఎందుకు సాధించలేకపోతున్నాం? ఇంకా మనం బహుజనులు ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం? మరి ఆ రోజు ఒక కుల వృత్తిలో, గౌడ వృత్తిలో జన్మించి ఆ గౌడ వృత్తిని కళ్ళులాగి అవమానించిన ఆ బ్రిటిష్ వాళ్ళను 9 సైన్యంతో 12,000 మంది సైన్యం చేసి కొడితే గోల్కొండ కోటే కొట్టాలనే లక్ష్యంతో ఆ రోజు ముందుకు పోయింది. కాబట్టి ఇవాళ మనం ఆయన రాజుగా అభినందిస్తున్నాం. మనందరికీ ఒక స్ఫూర్తిగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి గోల్కొండ కోటే కాదు, ఈ కిలాశ్వరంని ఒక కోటగా చేసుకొని అక్కడ సైన్యాన్ని తయారు చేసుకొని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోయింది. కాబట్టి ఇలా రాజు కాగలిగిండు, ఆ రోజు కోటలు జయించగలిగిండు. మరి ఆయన స్ఫూర్తి తీసుకొని మనం బహుజనులమంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. బహుజనులకు రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆయన మనం ఆదర్శంగా తీసుకొని దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకల ఐలమ్మ కావచ్చు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఇలా ట్యాంక్ బండ మీద కూడా ఆ మహానీయుని విగ్రహాన్ని సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించబోతున్నాడు. మోపులు కూడా మన ఆలయంలో పెద్ద ఎత్తున పంచడం జరిగింది. రేపు కూడా ఆలయ నియోజకంలో శిక్షణ పొందినటువంటి గౌడన్నలకు రేపు మోపులు కూడా పంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదవశాత్తు జరిగి చనిపోయిన వాళ్ళకు కానీ, ఏదైతే అంగవైకల్యం కానీ ప్రభుత్వం నుంచి తప్పకుండా ఆర్థిక సాయం అందే విధంగా ఈ ప్రజాప్రభుత్వం తీసుకుపోతుందని చెప్పి మీకు మాట ఇస్తూ మనమందరం సర్వాయి పాపన్న వారసులంగా ఆయనను కుడికి తెచ్చుకొని ఆయన వారసులంగా రేపు రాబోయే రోజుల్లో మనందరం బహుజన రాజ్యాధికారం వచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య నేను చూస్తా ఉన్నా, కొంతమంది కులం పేరు చెప్పుకొని, కొంతమంది బీసీలమని చెప్పి, బహుజనమని చెప్పి బహుజనులను దాడి చేస్తున్నారు. మరి వాళ్ళు ఎవరి దాడి చేస్తున్నారో అర్థమైతలేదు. బహుజనులు పేరు చెప్తున్నారు, బీసీలమంటున్నారు, ఇంకో కులాన్ని దూషిస్తే మనం గొప్పలం అవుతామనుకుంటే ఇలా సర్దార్ సర్వాయి పాపన్న ఇలా రాజాయికోడు కాదు, అన్ని కులాలను కలుపుకొని 12,000 మంది సైన్యం తయారు చేసింది. కాబట్టి గోల్కొండ కోటను కొట్టగలిగింది. మనం కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం బహుజనులు ఏకం కావాలి. బహుజనులు ఏకమైతే మన లక్ష్యాన్ని కొడతాం.
కానీ ఇంకో కులపం మీటనో ఇంకొన్ని అభ్యర్థినో మనకు రాజ్యాధికారం వస్తుంటే అది వాళ్ళ సొంత డబ్బు కాబట్టి ఇలా బీసీ ముసుగులో కొంతమంది దుర్మార్గులు బయలుదేరి ఆ దుర్మార్గుల పంతం పట్టాల్సిన అవసరం ఉంది. నిజమైన సర్దార్ సర్వాయి పాపన్న వారసులంగా బహుజనుల మేకమైదాం, కులాల ఖచ్చితంగా అయ్యాం. అంబేద్కర్ అంటే దళితులని లేకపోతే సర్వాయి పాపన్న గౌడని దొడ్డి కాంగ్రెస్ కుటుంబాలని చాతరాయిలన్నట్లు మన అది కాదు. ఆ రోజు వాళ్ళు బహుజనుల కోసం కొట్టారు కాబట్టి ఇలా వాళ్ళ చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. అందుకే బహుజనుల ఏకమై అందరం పీడికిని బిగించి రేపు వచ్చే ఎలక్షన్ లో తప్పకుండా బహుజనుల రాజ్యాధికారంగా ముందుకు పోవడం తెలియదు. మీ బిడ్డగా మీరు ఆశీర్వదించింది కాబట్టి అన్ని కులాలు ఒక్కటై మీరు మీ బిడ్డను గెలిపించారు కాబట్టి ఇవాళ 50,000 మెజార్టీ వచ్చింది. పెద్దలు ఎప్పుడు నేను పూర్వని సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతా. పార్టీ కాదు, కులమేది కాదు, మనకిక్కడ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అందరితో కలిసి అన్ని పార్టీలు కలిసి బహుజనులతో చేయాలి, బహుజనులు కావాలి. అప్పుడే మన బహుజనులకు రాజ్యాధికారం తప్ప ఏ కులాన్ని అడ్డం పెట్టుకొని ఏ బీసీ అడ్డం పెట్టుకొని చేస్తే రాజ్యాధికారం రాదు. కాబట్టి ఈ రోజు 376వ జయంతి సందర్భంగా బహుజనుల మేకమైదాం. ఆ సర్దార్ పాపన్న ఆశయాలను సాధించామని తెలియజేస్తూ